రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ అధికారులు ముఖ్యమైన సందేశం అందించారు. కొన్ని రైళ్లు దారి మళ్లింపుకు సంబంధించి ముందస్తుగా సమాచారం అందించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లకు సికింద్రాబాద్ హాల్ట్ రద్దు చేసి చల్లపల్లి, అమ్ముగూడ, సనత్ నగర్, చర్లపల్లి, మౌలాలి బి క్యాబిన్, దయానంద్ సాగర్ బైపాస్ మీదుగా దారి మళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎంకే సందీప్ తెలిపారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని సూచించారు. ఏప్రిల్ 22 నుంచి లోకమాన్య తిలక్ విశాఖపట్నం 18520 రైలు రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు చర్లపల్లి చేరుకుని 8 గంటల 20 నిమిషాలకు బయలుదేరి విశాఖ వస్తుందని తెలిపారు. ఏప్రిల్ 24 నుంచి విశాఖపట్నం లోకమాన్య తిలక్ 18519 రైలు 12 గంటల 35 నిమిషాలకు చర్లపల్లి చేరుకుని అక్కడ నుండి 12 గంటల 40 నిమిషాలకు బయలుదేరి లోకమాన్య తిలక్ టెర్మినల్కు వెళుతుందని తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి సంబల్పూర్ నాందేడ్ 20809 రైలు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు చర్లపల్లి చేరుకుని అక్కడ నుండి 7 గంటలకు బయలుదేరి నాందేడ్ వెళ్తుందని తెలిపారు. ఈ నెల 26 నుంచి నాందేడ్ సంబల్పూర్ 20810 రైలు రాత్రి 9 గంటల 15 నిమిషాలకు చర్లపల్లి చేరుకుని అక్కడ నుండి 9 గంటల 30 నిమిషాలకు బయలుదేరి సంబల్పూర్ వెళ్తుందని తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి విశాఖపట్నం నాందేడ్ రైలు 20811 రైలు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు చర్లపల్లి చేరుకుని అక్కడ నుండి 7 గంటలకు బయలుదేరి నాందేడ్ వెళ్తుందని తెలిపారు. ఈ నెల 27 నుంచి నాందేడ్ విశాఖపట్నం 20812 రైలు 9 గంటల 15 నిమిషాలకు చర్లపల్లి చేరుకుని అక్కడ నుండి 9 గంటల 30 నిమిషాలకు విశాఖ బయలుదేరుతుందని తెలిపారు. ఏప్రిల్ 24 నుంచి విశాఖపట్నం సాయినగర్ షిరిడి 18503 రైలు రాత్రి 8 గంటల 10 నిమిషాలకు చర్లపల్లి చేరుకుని అక్కడ నుండి 8 గంటల 20 నిమిషాలకు షిరిడి వెళ్తుందని తెలిపారు. ఈ నెల 25 నుంచి సాయినగర్ షిరిడి విశాఖపట్నం 18504 రైలు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు చర్లపల్లి చేరుకుని అక్కడ నుండి 8 గంటల 55 నిమిషాలకు విశాఖ బయలుదేరుతుందని తెలిపారు. ఈ రైలుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హాల్ట్ రద్దు చేయడంతో ప్రయాణికులు చర్లపల్లి హాల్ట్ వినియోగించుకోవాలని, ఇతర స్టాపేజీల్లో ఎలాంటి మార్పులు లేవని రైల్వే అధికారులు సూచించారు. పైన తెలిపిన విధంగా రైలు బయలుదేరే సమయం ప్రయాణికులు చూసుకుని వెళ్లాలని తెలిపారు. ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని ఆయన కోరారు.